సార్ని గెలిపించడానికి కృషి చేసిన ప్రతి వారికి నేను ధన్యవాదాలు చెల్లించుకుంటూ చామపురం మల్లారెడ్డి అన్న గారికి నమస్కారాలు మరియు సభ అందరికి నమస్కారాలు. నిజానికి మల్లారెడ్డి అన్న గారి గెలుపు కోసం అందరూ చాలా కష్టపడ్డారు. మండల్ మొత్తము మా కట్కేసర్ మున్సిపాలిటీ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్నగారు చేసిన పనులే మనము జనాలలోకి తీసుకుపోయి మనం అన్నగారి కోసము చెప్పడం జరిగింది. దాంతో ఓట్లు వచ్చి మనం అన్నగారు ఎవరు ఎక్కడైనా కూడా ఎమ్మెల్యేల ఓటమే మన బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది అంటే ఒక ఎమ్మెల్యే మంచి చేయలేదు అనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలలో ఓడగొట్టిరు. కానీ మన అన్నగారు మాత్రం డైనమిక్ లీడర్ అంటే మన మల్లారెడ్డి అన్న గారు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కటి ఏ సమస్య చెప్పినా నేను చేస్తా అని ముందుకొచ్చి మనందరికీ భరోసానిస్తూ మనందరికీ మెజార్టీకి అందరికీ భరోసానిస్తూ మనందరికీ నిలబడుతుండో అందుకే మనకు అన్నగారిని గెలిపించుకోవడం జరిగింది. ఇంకా భద్రన్న గారిని మరి ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు, విజయోత్సవ సభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మా రమక్క మాట్లాడాలి. స్థానిక సర్పంచ్ అమ్మ నిన్ననే ఫ్రెష్ మాజీ సర్పంచ్ అక్క మా రమక్క. ఈనాటి విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే మల్లన్న గారికి మరియు స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు మరియు చైర్మన్లకు, అందరికీ కార్యకర్తలకు, నా తోటి మహిళలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో ఎలాగైతే మల్లన్నను గెలిపించినామో అదేవిధంగా భద్రన్నను గెలిపించాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.